ప్రభు మనకిచ్చిన మాటని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతుండగా అందరం ఏకీభవించి ఆ మాటను శ్రద్ధగా చూడగలిగిన వారు బైబిల్ తెరిచి ఆ మాటను చూడండి. చూడలేని వారు దైవజనురాలు చదువుతుండగా ఆ మాటను శ్రద్ధగా వినండి. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వాక్యం. అహరోను కర్ర చిగిర్చి ఉండెను, చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు గలదాయెను. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఈ మాట ద్వారా మనందరితో ప్రభు మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని కృపను బట్టి జరిగిన సందర్భం క్రైస్తవులుగా మనందరికీ తెలుసు. అహరోను కర్ర చిగురించిందంట, పూలు పూసిందట. కేవలం చిగురించడం, పూలు పూయటం మాత్రమే కాదు, కానీ బాదాము పండ్ల కాయల పండ్లు గలదాయను. పండ్ల కాయలని ఎందుకు అడిగాను అని అంటే, కాయలు గాయటం వేరు, పండ్లు గాయటం వేరు, అవునా కాదా? చెట్టుకు పండిన కాయ ఎలా ఉంటుంది, చెట్టుకు పండిన పండు ఎలా ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. చెప్పరే నోరు తెరిచి. చెట్టుకి పండుగ మారిందట, ఆ కాయ పండుగ మారిపోయిందట. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఒక 6 నెలలు పట్టిందా? ఒక సంవత్సరం పట్టిందా? దేవుని బిడ్డలకు కూడా దేవుని కృపను బట్టి నేను మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాను. గడిచిన రాత్రి కూడా వాక్యం అవకాశం ఇచ్చినప్పుడు ఇదే మాట చెప్పాను. జకర్యా ఎలిజబెత్లు దంపతుల గురించి నేను మాట్లాడుతూ, మరి ఆ జకర్యా ఎలిజబెత్లు అట, మరి వృద్ధాప్యంలోనికి వచ్చేదాకా కూడా వారికి గర్భఫలం లేదట. కానీ ఒకరోజు దేవుడు దర్శించాడు, ఒక్కడు పుట్టాడు. ఆ ఒక్కడు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే, యేసయ్యకే మార్గం సరళం చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఒక్కరోజు, ఆ ఒక్క గడియ ఆ దేవుడు దర్శించు, ఆ ఒక్క కాలం చాలు మనకి మన పరిస్థితులన్నీ ఆశీర్వాదకరంగా మారడానికి. హల్లెలూయా. అయితే అప్పటిదాకా జకర్యా ఎలిజబెత్లు ఎలా ఉన్నారు? సనుగుతూ గునుగుతూ, ఏం ప్రార్థన, ఏం భక్తి, ఎన్ని రోజులు భక్తిగా ఉండాలి, ఎన్ని రోజులు మోకాల మీద ఉండాలి, ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి, ఎన్ని రోజులు కడుపు మార్చుకోవాలి అని సనుగుతూ గునుగుతూ ఉన్నారు. వాళ్ళు ఏమన్నా ఎలా ఉన్నారట? వారి గురించి రాయబడిన మాట, వారు భయభక్తులతోనూ నీతిపరులుగాను, న్యాయ విధులు ఆచరించువారుగాను, ధర్మశాస్త్రం పాటించువారుగాను వారు ఉన్నారట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కానీ దేవుని జనాంగముగా కొద్ది రోజులు మనకి జరిగింది రాకపోయినా, లేకపోతే ఏదైనా శ్రమ వచ్చినా, లేకపోతే ఏదో ఒక కష్టం వచ్చినా, కొన్ని సందర్భాలు అసలు కష్టము బాధ ఏం రావాల్సిన పనిలే, ఆకర్షణ వస్తే చాలు పడిపోయేటటువంటి పరిస్థితి. ఆకర్షణ. కొంతమంది మనుషులు చూస్తే ఆకర్షితులు అయిపోతారు, కొంతమంది ఆహార పదార్థాలు చూస్తే ఆకర్షితులు అయిపోతారు, కొంతమంది డబ్బును చూస్తే ఆకర్షితులు అయిపోతారు. ఇట్లాగా ఏ దాని ఎదురు పడితే ఆ దానికి ఆకర్షితులు అయిపోయేటట్లుగా బలహీనులుగా కొనసాగుతూ ఉన్నారు. అయితే జకర్యా ఎలిజబెత్లట వృద్ధాప్యం వచ్చేదాకా కూడా వారు ఏమాత్రం కూడా వారి న్యాయ విధులను, ధర్మశాస్త్రమును వారు విడిచిపెట్టలేదట. వారి గురించి మనుషులు చెప్పట్లేదు సాక్ష్యాన్ని, స్వయాన దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే సాక్ష్యం చెప్తా ఉన్నాడు, మనుషులు సాక్ష్యం చెప్పట్లేదు, దేవుడే చెప్తా ఉన్నాడు. ఇదిగో నా జకర్యా ఎలిజబెత్లు నీతిపరులుగా ఉన్నారు, భక్తిపరులుగా ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారుగా ఉన్నారని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి అహరోను గురించి దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అహరోను కర్ర కూడా ఓ సంవత్సరం పెడితే అది పూలు పూయలేదు, ఓ 6 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెడితే అది పండ్లు కాసిందిగా మారలేదు. ఒక్క రాత్రి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ ఒక్క రాత్రి ఈ రాత్రి అయి ఉండొచ్చు మనకి. ఆమేన్ చెప్పుకోండి. ఎప్పుడు? ఆ ఒక్క రాత్రి, ఆ ఒక్క గడియ ఎప్పుడైనా కావచ్చు. కానీ అప్పటిదాకా దేవుడు మనలో కొన్ని క్రియలు గమనించాలి, ప్రభు మనలో కొన్ని కార్యాలు గమనించాలి. అవి జరగాలంటే అహరోన్ని దేవుడైతే ఎన్నుకున్నాడు కాబట్టి, అహరోను కర్రని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి చిగురించింది కాదు. అహరోను ఎలాంటి స్వభావం కలిగిన వాడిగా ఉన్నాడు, అహరోను ఎలాగ నడుచుకున్నాడు, అహరోను ఎలాగ
ప్రవర్తించినందువలన దేవుడు అహరోను కర్రనే చిగురింపజేశాడు. ఆయన ఒక్కని కర్రనే పెట్టాడా మందిరంలో? 12 గోత్రాలకు సంబంధించి 12 కర్రలు తెచ్చి మందిరంలో పెట్టారట. అవునా కదా? 12 కర్రలు తెచ్చారట. కానీ దేవుడు ఏ కర్రను కోరుకున్నాడు? అహరోను కర్రని కోరుకుంటే ఏదో కొంచెం చిగురించినట్ట కాదు. చిగురించింది, పూలు పూసింది, పండ్లు కాసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కేవలం అంత మాత్రమే కాదు, అహరోను కర్ర దేవుడు ఆశీర్వదించినగా కేవలం అహరోను కర్ర చిగురించింది కనుక అహరోను నాయకుడు అని మాత్రమే కాదట, అహరోను కర్రని తన మందసములో సైతం దేవుడు పెట్టుకొని ఉన్నాడట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట గమనిద్దాం. 9వ అధ్యాయం 4వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వాక్యం. నిబంధన మందసముండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలు ఉండెను. హల్లెలూయా అని చెప్దామా? ఎక్కడ పెట్టుకున్నాడు అహరోను కర్ర? కేవలం చిగురించి పూలు పూసింది, పండ్లు కాసింది అని విడిచిపెట్టలేదట. ఆ కర్రని ఎక్కడ పెట్టాడట? దేవుని మందసములో పెట్టాడట. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నా అహరోను కర్ర చూడండి, చిగురించిన కర్ర చూడండి అని చెప్పి మందసములో పెట్టుకున్నాడట ప్రభు. అదొక సూచనగా, అదొక ఉపదేశముగా, అదొక వర్తమానముగా, అదొక సాక్షిగా ఈ రోజున ఇప్పటికీ ఆ మందసములో ఉంది అని అంటే దేవుడు అహరోని ఎంతగా ఎన్నుకున్నాడు, ఎంతగా ఏర్పరుచుకున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. మరి 12 మందిలో ఒక్కరిని ఎన్నుకున్నాడు. అసలు ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? దాని సందర్భం మనందరికీ తెలిసిందే. 12 గోత్రాల వారు కూడా అసలు ఎందుకు, ఎప్పుడు మీరే చేయాలా, మీరే ముందుండాలా, మీరే మాట్లాడాలా, మీరే పాడాలా, మీరే అది ఇది అన్నట్లుగా కొంత భేదములు వచ్చేసాయి. భేదములు వచ్చినప్పుడు మరి దేవుని దగ్గరికి వచ్చారు. ఎవడు గొప్ప అనే విధముగా ప్రభు అన్నాడు, ఎవడు గొప్ప అని మీకు మీరు చెప్పుకోవడం కాదు నాయన. ఓ మీరు పాట పాడారనో, ఓ మీరు ప్రసంగం చేశారనో, ఓ మీరు ప్రార్థన చేశారనో మీకు మీరు కాదు. కొంతమంది సేవకుల దగ్గరికి నేను వెళ్తూ ఉన్నప్పుడు, కొన్ని సంఘాలకి వెళ్తూ ఉన్న కొంతమంది విశ్వాసులతో మాట్లాడుతున్న వారు అనే మాటలు విచిత్రం అనిపిస్తుంది. అబ్బా భలే చెప్పారండి పాస్టర్ గారు, అబ్బా ప్రసంగం చంపేశాడని అంటారు. మరి ప్రసంగం చెప్పడం కాదురా సేవ అంటే, దేవుని కోసం బ్రతకటమే సేవ. హల్లెలూయా. దేవునిని మనలో ప్రత్యక్షపరచడమే సేవ. మనం బోధించే దాని వల్ల, పాట పాడే దాని వలన కార్యాలు జరగడం కాదు, మనం జీవించే దాని వలన దేవునికి మహిమ కలగాలి. హల్లెలూయా. ఎవరైనా బోధిస్తారండి. మీలో ఎవరినైనా నిలబెట్టి నీకు తెలిసిన వాక్యం చెప్పడం ఖచ్చితంగా గట్టిగానే చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం చెప్పడం గొప్ప కాదు, పాట పాడి రాగాలు తీసి పాట ఎమ్మటి పాట పాడటం గొప్ప కాదు, లేకపోతే పదాలు కలిపి రిఫరెన్స్లు యాడ్ చేసి జోడించి ఓ చమత్కారమైన పదాలు ఉపయోగిస్తూ ప్రార్థనలు చేయడం గొప్ప కాదు. దేవునికి కావాల్సింది అంతరంగము. దేవుని కొరకు జీవన విధానమును దేవుని కొరకు జీవించేటట్లుగా మార్చుకోవడం దేవునికి కావాలి. గొప్ప ప్రసంగం కాదు బ్రతుకులను మార్చేది, ఆ జీవన విధానం బ్రతుకులను మారుస్తుంది. హల్లెలూయా. మనం దేవుని కోసం బ్రతుకుతూ అప్పుడు యేసయ్య దేవుడు అని ఒక మాట నీకు తెలిసిన మాట చెప్పినా ఆ మాట క్రియ జరిగిస్తుంది. చూడండి, ప్రార్థన పూర్వకంగా దేవుని కోసం బ్రతుకుతూ దేవుని కోసం సమర్పించుకుంటూ వారు మాట్లాడే మాటలు ఏదో ఒక మాట మన హృదయంలో నాటుకొని పోయిద్ది, కొంచెం క్రియ చేస్తుంది, మన కొన్ని మార్పు చేస్తుంది. అమ్మో దేవుడు నాతోనే మాట్లాడుతున్నా భయం కలగ చేస్తుంది. అవునా కదా? అవును అన్నారు మాత్రం హల్లెలూయా చెప్పండి. మరి అటువంటి కార్యాలు జరుగులాగన, మనలో మార్పు జరుగులాగన. ఎందుకంటే వాక్యం అలాంటిదే. వాక్యం ఎలాంటిదంటే, వాక్యం వర్షం వంటిదంట, ఆ మంచు వంటిదంట. ఏంటిది ఆ మంచు? ఏం చేస్తుందని అంటే, ఆకాశంలో నుండి వచ్చి భూమిని తడిపి విత్తువానికి విత్తనం, తినువానికి ఆహారం ఇచ్చి మరలా తిరిగి ఆకాశానికే వెళ్తుందట. అవునా కదా? వర్షం ఎలా పెడుతుంది? చదువుకున్న పిల్లలు చెప్పండి. మేఘాల మీద సముద్రం నీళ్ళన్నీ తీసుకుంటుంది. డైరెక్ట్గా మనం మాట్లాడుకునే మాటలు చెప్పాలంటే, మేఘాల మీద మేఘాలన్నీ సముద్రంలో ఉంచే నీళ్ళని తీసుకుంటుంది. మరలా వర్షాకాలంలో అదే మేఘాల్లో ఉన్న నీళ్ళని కుమ్మరిస్తుంది. కుమ్మరించినప్పుడు ఏం జరిగింది? ఉప్పు నీళ్ళు, సముద్ర నీళ్ళు, ఉన్న నీళ్ళు ఉన్నట్టుగా పడితే పొలాలన్నీ పాడైపోతాయి. అవునా కదా? కానీ ఎలాగ మారుతాయి ఆ నీళ్ళు?
మంచి నీళ్ళగా మారతాయి. హల్లెలూయా. ఆ నీళ్లు వచ్చి భూమిని తడుపుతాయి, విత్తువానికి విత్తనం, తినువానికి ఆహారం ఇస్తాయి. వ్యవసాయకుడు బాగున్నాడంటే దేశమంతా బాగున్నట్లే. అట్లాగా ప్రతి వారికి పని కలగజేసి తిరిగి మరలా ఎక్కడికి వెళ్తుంది? నీరు ఆకాశానికి వెళ్తుంది. దేవుని వాక్యం కూడా అలాంటిదే. వాక్యం ప్రకటించబడిన తర్వాత అది ఒట్టిగా వెళ్ళే వాక్యముగా ఉండకూడదు. అది మనలో క్రియ చేసి తిరిగి వెళ్ళునుగాక. ఆమేన్. మరి అహరోను జీవితంలో కూడా అలాగే జరిగింది. ఏదో జీవితం కొనసాగింది, ఏదో అహరోను దేవుడు ఎన్నుకున్నాడు అందుకే ఆయన బాగుపడ్డాడని కాదు. మన జీవితాలు కూడా బాగుపడాలి, ఆశీర్వదింపబడాలి. దేవుడు మనల్ని తన పరలోకం అనే కొట్టులో చేర్చుకోవాలి అనే కదా మన నిరీక్షణ, మన విశ్వాసం, మన ప్రయాస, మన ప్రార్థన. అసలైన ఉద్దేశం అదే. కానీ ఆ ఉద్దేశం మన జీవితాల్లో సఫలం అవ్వకపోతే, నెరవేరకపోతే మనం చేస్తున్న భక్తి ఎలాంటిది అన్నట్టు. ప్రభు అంటాడు కదా యోబు గ్రంథంలో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. కానీ ఈ రోజున మన భక్తి మనకు ధైర్యం కాదు కదా, అసలు విశ్వాసాన్ని, నిరీక్షణని కూడా పుట్టించలేనటువంటి పరిస్థితిలో కొందరి భక్తి కొనసాగుతున్నట్లుగా లోకంలో మనం గమనిస్తూ ఉన్నాం. కానీ దేవుని జనాంగమా, మన భక్తి అలాగా ఉండరాదు. అహరోను కర్ర చిగురించినట్లుగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. గట్టిగా చెప్పుకోండి మరొకసారి. ఏ ఆశీర్వాదకరంగా మారాలి? మారు మనసు లేడు అనేవాడు ఒక్కడు కూడా మన ఇంట్లో ఉండకూడదు. గట్టిగా చెప్పు. ప్రార్థన లేదు అనేవాడు ఏ ఒక్కడు మన ఇంట్లో ఉండకూడదు. పరిశుద్ధత లేదు అనేవాడు ఏ ఒక్కడు మన ఇంట్లో ఉండకూడదు. పరిశుద్ధత, ప్రార్థన, సాక్ష్యం కుటుంబాలుగా అనుభవించుదుముగాక. ఏ కుటుంబం దేవుని దగ్గర అట్లాగా కనిపెట్టుకున్నట్టు ఆ కుటుంబం ధన్యమైన కుటుంబం. కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది కదా, ఎవరైతే నీ పిల్లల్ని ఆ రీతిగా పెంచుకోగలుగుతారో, ఎవరైతే ఆ కుటుంబాన్ని ఆ రీతిగా నడిపించుకోగలుగుతారో ఆ పిల్లలు ఎలాగ ఉంటారంటే దేవుని చేతిలో బాణములుగా సిద్ధపరచబడతారట. గుమ్మం యొద్ద పోరాడేవారిగా మార్చబడతారట. హల్లెలూయా. కానీ నేటి క్రైస్తవ సమాజపు కుటుంబాల్లో పిల్లలు ఎదిగిన తర్వాత భయంకరమైన పిల్లలుగా మారిపోతున్నారు. భ్రష్టు పడిపోయే పిల్లలుగా మారిపోతున్నారు. వేదన కలిగించే పిల్లలుగా మారిపోతున్నారు. గల కారణం కుటుంబ సమేతంగా దేవుని దగ్గర వర్ధిల్లలేకుండా కారణం, అభివృద్ధి చెందలేకపోతా ఉన్నాం. కుటుంబాలుగా ఆశీర్వదింపబడలేకపోతున్నాం. ఏదో ఒకడు బాగుపడితే ఇంకోటి బాగుపడలేదు. నేను దినాన్న దైవజన్లో వచ్చినప్పుడు అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే ఒక తల్లిగారట కొన్ని చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చారు. చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి ఇక వాళ్ళ మందిరంలో కూర్చోబెట్టారు. నాకు భయమైంది. అలాంటి పరిస్థితి మా మందిరంలో కూడా ఉంది కదా, పొరపాటున మన మందిరంలో కూడా అలాగ చేస్తే అప్పుడు మన మందిరాన్ని, మన సంఘాన్ని, సేవకులుగా మమ్మల్ని ఏమనుకుంటారో అనిపించింది. ఏంటది అంటే పిల్లల్ని తెచ్చి కూర్చోబెట్టి ఆ పిల్లలు ఏడుతున్నారని పొట్లాలు, బిస్కెట్లు, మిక్చర్లు, నీళ్ళు అన్నీ తెచ్చి తిన అని ఆడు ముందు పెడితే ఆడు వాక్యం చెప్తా ఉంటే ఈడు పరపర అని పొట్లని చింపడం, శబ్దాలు చేయడం, ఆటంకాలు చేయడం, అటు ఇటు తిరుగుతూ ఉండడం. అంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పిల్లలు డిస్టర్బెన్స్ చేయకుండా వాళ్ళకి ఏదో పొట్లం పడేస్తే వాళ్ళ పనిలో మనం ఉంటారు, మన ఆరాధన మనం చేసుకుందాం అనుకోండి. అట్లా కాదు. వాళ్ళకి కూడా భక్తి నేర్పించుదుముగాక. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఈ పనికి మాల పొట్లాలు, పనికి మాల బిస్కెట్లు, పనికి మాల చెత్తంతా పెట్టి వాడు ఆరోగ్యం పాడు చేసి వాడు ఆత్మ కూడా ఆ వాక్య బలము లేకుండా చేయడం, మన చేతులారా మన పిల్లలను పాడు చేయడం తప్ప ఇంకోటి లేదు. అవునా కాదా? దైవజనులు కనీసం ఒక అరగంట చెప్పాడు దాని గురించి. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మీ పిల్లలు భక్తి నేర్పించండి. ఇది నాకు భయం అయింది. పొరపాటున అదే కూటం మన మందిరంలో జరుగుంటే మన మందిరంలో అదే జరుగుతుంది కదా. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రవర్తన మార్చుకుందుముగాక. పిల్లలు, మన పిల్లల్ని దేవుని చేతులు అంబుల పొదిలో బాణముల వలె విరోధితో పోరాడగలిగిన శక్తి కలిగిన వారిగా మనం మార్చుకుందుముగాక. మనం అలాగే నేర్పించకపోతే వారు పెద్దవారు అయినప్పుడు శోధనలు వస్తాయి, వారు పెద్దవారు అయినప్పుడు బాధలు వస్తాయి, మనిషిగా పుట్టే ప్రతి వాడికి కష్టాలు వస్తాయి, ఆకర్షణలు వస్తాయి, పాపం ఎదురవుతుంది. వాటన్నిటిలో పడిపోయే వారిగా ఉన్నారనుకోండి, వాటన్నింటిలో పడిపోయే వారి వల్ల ఉన్నారనుకోండి, ఇక మనం ఏం నేర్పించినట్టు వాళ్ళకి? అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. అహరోను అలా కాదట. అహరోన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఏదో ఊరికే ఎన్నుకోలేదు ఆయన తనలో కొన్ని కార్యాలు ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని
కొన్ని సంబంధించినటువంటి దేవునికి సంబంధించిన క్రియలు ఉన్నాయి. అహరోను ఎవరయ్యా అంటే యాజకుడు అని అంటూ ఉంటారు. ఎవరట ఆయన? ఒక సేవకుడు. మనందరము కూడా ఎవరము అని అంటే కొత్త నిబంధన ప్రకారం మనందరము కూడా యాజకులమే. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనం అందరం ఎవరము? రాజులమైన యాజక సమూహం. సేవకుని పనిలే, నా పని కాదు అని అనుకోవడానికి లేదు. సేవకుడు ఎంత చేస్తాడో సేవకునితో సమానంగా విశ్వాసులు కూడా చేయాల్సిందే. సేవకులు తప్ప విశ్వాసులు ఒక్కడు చెప్పలే. హల్లెలూయా. ప్రార్థన అయినా పరిచర్య అయినా దేవుని కోసం ప్రాకులు అట్టమైనా చేయాల్సిందే. పరిసయ్యుల నీతి సద్దుకైల నీతి కంటే అధికము కావాల్సిందే. ఇంకా అక్కడ దాకపోలే, మొదటి మెట్లోనే ఉన్నారు ఇంకా అంతా. ఆ రీతిగా కాక అహరోను కర్ర చిగురించినట్లుగా మన ఆత్మీయ జీవితములు చిగురించబడునుగాక. ఆమేన్. అహరోను ఎవరట? యాజకుడు. దేవుడు యాజకులుగా ఉండాలని ఎవరిని ఎన్నుకున్నాడు అని అంటే లేవీయులను ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? 12 గోత్రాలను దేవుడు చేసుకున్న తర్వాత 12 గోత్రాల వారికి, ఆ 11 గోత్రాల వారికి కూడా ఎవరి స్వాస్థ్యాన్ని, ఎవరి వాస్తిని, ఎవరి విధమైన పరిచర్యను వాళ్ళకి అప్పగిస్తూ దేవుని పని చేయటానికి, మందసం పని చేయటానికి, మందిరం పని చేయటానికి మాత్రం లేవీయులను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ లేవీయులను ఎన్నుకొని ప్రభు అంటున్నాడు, మరి వీరికి ఆస్తి ఏమిటయ్యా, వీరికి ఏమి ఇవ్వాలయ్యా అని అంటే ఆ లేవీయుల గురించి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే దేవుని మందిరంలోనికి వచ్చు ప్రతిది కూడా లేవీయులదే. ప్రథమ ఫలము కానీ, దశమ ఫలము కానీ, కృతజ్ఞతార్పణములు కానీ ఏదైనా సరే అది లేవీయులదే. ప్రైజ్ ది లార్డ్. అట్లాగా లేవీయుల వంశాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ లేవీయుల వంశంలో నుంచే అహరోను మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అసలు అహరోను పుట్టుక, అహరోను ఏర్పాటుని మనం ఆలోచన చేయండి. వాళ్ళు మొదటి నుంచి కూడా ఎలా ఉన్నారంటే లేవీల కుటుంబంలో ఉన్నారంట. అంటే దేవుని కోసం యాజకులైన, రాజులైన యాజకులుగా వారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి మనందరము కూడా ఎవరము? రాజులమైన యాజక సమూహము. అందరం యాజకులమే. మీరు యాజకులు అయినటువంటి వారు ఎలా ఉండాలని ప్రభు చెప్తా ఉన్నాడు అని అంటే యాజకుడు అనేవాడు బాగా పాట పాడేవాడిగా ఉండాలి అనుందా? యాజకుడు అనేవాడు బాగా బల్ల గుద్ది బాక్సులు బగలగొట్టేటట్లుగా ప్రసంగాలు చేసేవాడిగా ఉండాలని ఉందా? యాజకుడు అనేవాడు మంద మీద అజమాయిషి చెల్లించాలి, లేకపోతే అధికారం చెల్లించాలి అనందా? అట్లా కాదు. యాజకుడు అనేవాడు, అసలు యాజకుడు, లేవీయుడు అనే పేరు ఎలా పెట్టారు అని అంటే లేవీయుడు అంటే దేవుణ్ణి హత్తుకొని ఉండేవాడట. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరైతే దేవుని హత్తుకొని ఉంటారో వారు యాజక సమూహంలో చేర్చబడతారో. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆదికాండం 29వ అధ్యాయం చదవండి, 34వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 29వ అధ్యాయం 34వ వాక్య భాగం. హత్తుకొని ఉండారు అనే మాట చదవండి మరొకసారి. నాతో హత్తుకొని ఉంటాడు. ఎందుకంటే లేవీయుడు పుట్టాడు కనుక ఇక మీదట నాకు హత్తుకొని ఉంటాడు కనుక అతగాడికి ఏమని పేరు పెట్టిందట? లేవి అని పేరు పెట్టిందట. హల్లెలూయా. మొట్టమొదటి లేవీయులు పుట్టినది ఎలా మొదలైందంటే వారు దేవుని హత్తుకొని ఉంటారు గనక వారిని లేవీయులుగా దేవుడు అభిషేకించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనందరినీ యాజక సమూహంలో చేర్చాడంటే దాని అర్థం ఏంటంటే మనందరము కూడా దేవుని హత్తుకొని వారముగా మార్చబడుదుముగాక. డబ్బును హత్తుకునే వారిగా కాదు, మనుషులను హత్తుకునే వారిగా కాదు, వ్యసనాలని, కోపాలని, పగ ప్రతీకారాలని హత్తుకునే వారముగా కాదు. దేన్ని హత్తుకోవాలట మనము? దేవుని హత్తుకునే వారముగా. ఆమేన్. మనం దేన్ని హత్తుకొని ఉండాలి? హత్తుకొని ఉంటామంటే ఏమిటి? 24 గంటలకు దిండుని పట్టుకొని నిద్రపోతూ ఉంటారు కొంతమంది. అట్లా పట్టుకొని ఉండాలి దేవుణ్ణి. ఉదయకాలం కూడా చెప్పానంటే దేవుని కలిగి ఉండటం అంటే తల కింద బైబిల్ పెట్టుకొని ఉండడం కాదు, లేకపోతే పటం ఇంట్లో పెట్టుకొని ఉండడం కాదు, లేకపోతే వాక్యాలు ఇంటి నిండా వాక్యాలు పెట్టుకోవడం ఉండడం కాదు. దేవుని కలిగి ఉండడం అంటే దేవుణ్ణి
దేవుని యొక్క లక్షణాలని, దేవుని యొక్క స్వభావమును, దేవుడు లేఖనాల్లో మనల్ని ఎలా ఉండాలనుకుంటున్నాడో అలాగా జీవించి చూపించడమే దేవుని హత్తుకొని ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ఆ విధానం కనబడాలి. నయోమి తన భర్త కుమారులు చనిపోతే ఇద్దరు కోడలు ఓర్ప, తర్వాత ఎవరావిడ రూతు ఇద్దరిని పిలిచి అడిగిందట, అమ్మ మరి మీరు వయసులో ఉన్నారు, మరి ఏం చేద్దాం, ఏంటి సంగతి అంటే నయోమి చెప్పిందట, నా బతుకు నేను బతుకుతాను, నేను వెళ్ళిపోతాను, నా ఇంటి వారికి నేను వెళ్ళిపోతాను, ఇక ఇంతవరకు నా బతుకు అయిపోయింది, ఇక మీతో నాకు రిలేషన్ కట్ అయిపోయింది, భర్త చనిపోయాడు, మగవాళ్ళందరూ చనిపోయారు, ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నా బతుకేదో నేను బతుకుతా, నేను కొత్త లైఫ్ ప్రారంభిస్తాను, ఓర్పా వెళ్ళిపోయింది. కానీ రూత్ ఏమన్నది, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఇప్పుడు దేవుడు ఓర్పాను ఆశీర్వదించినట్లు బైబిల్లో ఉందా, రూతును ఆశీర్వదించినట్టు బైబిల్లో ఉందా? నోరు తెరి చెప్పరే. ఇప్పుడు రూతు ఎవరిని హత్తుకొని ఉంది? యెహోవాని హత్తుకొని ఉన్నది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. దేవుడు ఆయన్ని హత్తుకొని ఉండేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే హత్తుకొని ఉంటాం, 24 గంటలు పాటలు పాడేవాళ్ళు, 24 గంటలు ప్రసంగాలు చెప్పేవాళ్ళు, 24 గంటలు దేవుని పని మీదే ఉండేవారు. వీలు కాదు హత్తుకొని ఉంటాం అంటే దేవునికి తెలుసు ఎవరిని హత్తుకొని ఉన్నాడు, ఎవరు దేన్ని హత్తుకొని ఉన్నాడు దేవునికి తెలుసు. మనుషులు భ్రమపడతారు, అబ్బో బాగా ప్రసంగం చెప్పాడు కనుక ఈయన దేవుని హత్తుకొని ఉన్నాడేమో భ్రమపడతారు, బాగా పాట పాడాడు కనుక ఈయన దేవుని హత్తుకొని ఉన్నాడేమో భ్రమపడతా ఉంటారు, బాగా ప్రార్థన చేస్తున్నాడు కానీ దేవుని హత్తుకొని ఉన్నాడు భ్రమపడతారు. కానీ దేవుడు భ్రమపడాడు కదా. ప్రైజ్ ది లార్డ్. అంతరంగాన్ని చూసేవాడు కదా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని హత్తుకొని ఉండేవారిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. చూడండి, యెహోషువ కాలేబు జీవితాల్లో కూడా మనం అదే గమనిస్తాం. వారు కూడా ఓ 10 మందిని 12 మందిని అనుకుంటా, ఎంతమందిని పంపించారు మరి, మొత్తానికైతే పంపిస్తే వాళ్ళు వచ్చి ఏం చెప్పారట, మిగిలిన వారందరూ కూడా అయ్యా ఆ ప్రాంతానికి మనం వెళ్ళలేం, ఆ ప్రాంతంలో మనం జయం పొందలేం, ఆ మనుషులను మనం జయించలేం అంటా ఉన్నారట. కానీ యెహోషువ కాలేబు మాత్రం దేవుని హత్తుకొని వారుగా వారు అన్న మాట ఏమిటంటే, మనము ఇప్పటి వరకు ఎన్ని కార్యాలైతే దేవుని సహాయముతో చేయగలిగామో ఈ కార్యము కూడా ఆ దేవుని సహాయముతో చేయబోతున్నాము. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుని సహాయంతో ఇప్పటివరకు మనం పోషించబడ్డాం, కాపాడబడ్డాం, సముద్రాలు దాటాం, కష్టాలు దాటాం, కన్నీళ్ళను దాటాం, అవమానాలు దాటాం. ఇక ముందున్న పోరాటాల్లో కూడా అదే దేవుని సహాయముతో జయం పొందుదుముగాక. ఆమేన్. ధైర్యపడకూడదు. కొత్తగా శ్రమ వచ్చిందని, కొత్తగా బాధ వచ్చిందని, కొత్తగా అవమానం వచ్చిందని, కొత్తగా బాధ్యత మీద పడిందని, కొత్తగా బరువు మీద పడిందని అధైర్యపడిపోద్దు. అయ్యో ఇప్పుడు ఏం చేద్దామని మరలా ఆలోచించేవారుగా మనం ఉండరాదు. ఇంతకు మునుపు తోడై ఉండి కార్యాలు చేసిన దేవుడే ఇక ముందు కూడా మనకు తోడై ఉండబోతున్నాడు. ఎప్పుడు అంటే మనం ఆయన్ని హత్తుకొని ఉన్నప్పుడే. ఎవరిని హత్తుకోవాలట? మనుషుని మీద కాదు, అధికారుల మీద కాదు, పరిస్థితుల మీద కాదు, ప్రభుత్వాల మీద కాదు, నాయకుల మీద కాదు. ఎవరిని హత్తుకోవాలట? దేవుడైన యెహోవాని హత్తుకుందుముగాక. లేవీయులని ఎందుకు ఏర్పరచుకున్నాడు? అహరోన్ని ఆ లేవీ వంశంలోంచి ఎందుకు కోరుకున్నాడు అని అంటే, అహరోను కర్ర ఎందుకు చిగురించింది అని అంటే, ఆయన దేవుని హత్తుకొని ఉన్నవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మోషేని పిలిచాడు. మోషేని పిలిస్తే మోషే అన్నాడు, నేను మాట మాంద్యము కలిగిన వాడినయ్యా, నాకు మాట్లాడడం చేత కాదయ్యా, నేను ఎలా చేస్తానయ్యా, నువ్వు ధైర్యం తెచ్చుకో, ఇదిగో మీ అన్న అయిన అహరోను నీకు జతగాడిగా నేను నీ కొరకు పంపుతున్నానని చెప్పి అహరోన్ను పిలిచి మోషేకి తోడుగా ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ అహరోను ఏమనాలి? నేను అసలు మాట మాట్లాడడం చేత కాదు, నీకు మాటలు మాట్లాడడం రాదు, నీకు అసలు నీకు ఏమి రాదు, అసలు నీకేమి చేత కాదు, నువ్వు కూసో నేను చేస్తాగానే అని అన్నాడు అహరోను ఎక్కడైనా? మోషే చెప్పినట్లుగా చేశాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే అహరోను దేవుని హత్తుకున్నవాడిగా ఉన్నాడు. దేవుని హత్తుకున్న వారిలో విధేయత కనబడుతుంది, దేవుని హత్తుకున్న వారిలో లోబడే తత్వం కనపడుతుంది, దేవుని హత్తుకున్న వారిలో ఏమాత్రం కూడా ఎదురు తిరిగే స్వభావం కనబడదు. గట్టిగా ఆమేన్ చెప్పరే. హల్లెలూయా. దేవుని హత్తుకున్నాడు గనక
నాదే నెగ్గాలి, నాదే జరగాలని ఎప్పుడు అహరోను అనుకోలేదట. మోషే చెప్పినట్లుగా చేసేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లేవీయులని ఒకసారి ఒక విచిత్రమైన సందర్భం జరిగింది. మోషే దేవుడు పిలుచుకొని 40 రోజులు కొండ మీద మాట్లాడి కొండ కిందికి వెళ్ళి నా ప్రజలకి ధర్మశాస్త్రం అని పంపించినప్పుడు కిందికి వచ్చేసరికి ప్రజలంతా ఏం చేశారట? బంగారపు దూడని చేసుకొని ఆ దూడ ముందు గంతులు వేస్తూ ఉన్నారు, జాతర చేస్తున్నారు, తిరణాలు చేస్తున్నారు. ఇక ఆటలు పాటలు పోటీలు, మందు మద్యం, ఇక అల్లర్లు, వ్యభిచారం, భయంకరంగా వారు చేస్తూ ఉన్నారట. చేస్తూ ఉండేసరికి మోషే కోపం వచ్చేసింది. మోషే ఇక ఆ పలకలు కింద పాడేశాడు. ఆ పలకలు పగిలిపోయినాయి, ఆ ధర్మశాస్త్ర పలకలు పగిలిపోయినాయి. అప్పుడు మోషే రోషంగా ఒక మాట పలికాడట. ఏంటా మాట అంటే, మీలో యెహోవా పక్షముగా ఉన్నవారంతా నా వైపుకు రండి అని పిలిచాడట. గట్టిగా ఆమేన్ చెప్పండి. రేపటి రోజున అదే పరిస్థితి మనకు వచ్చింది అనుకోండి, మీరు దేవుని పక్షముగా ఉన్నవారు ఎంతమంది మీరు దేవుని ఇటువైపు రండి అని పిలుస్తారు. ఎప్పుడు పిలుస్తారు? పూలు ఇయటానికి, బొకేలు ఇయటానికి, శాల్వాలు కప్పడానికి పిలవరండి. దేనికి పిలుస్తారు తెలుసా? కాల్చడానికి, చంపడానికి, బాధించడానికి, హింసించడానికి. దేవుని కోసం ఎవరు హింస పొందటానికి ఇష్టపడుతున్నారో పిలుస్తారు. అప్పుడు మనం ఎవరి పక్షం నిలబడతాం? అమ్మో మాకు దెబ్బలు వద్దండి, అమ్మో మాకు గాయాలు వద్దండి, అమ్మో మాకు శ్రమలు వద్దండి పారిపోతామా? దేవుని పక్షం నిలబడేవారుగా ఉందామా? దేవుని పక్షమునికి దూరంగా పారిపోదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రైస్తవ మార్గం అంటేనే ఇరుకైన మార్గం. ఇరుకైన మార్గం అంటే శ్రమలు ఉంటాయని కాదు, శ్రమల మూలముగా పరలోకానికి చేర్చబడతాం. హల్లెలూయా. ఇదే మార్గము, ఇదే సత్యము, ఇదే జీవం. ఇది తప్ప వేరొక మార్గము లేదు పరలోకానికి. నువ్వు ఈ భూమి మీద కష్టపడాలి, తర్వాత చచ్చిన తర్వాత కూడా కష్టపడాలంటే నీకు విశాల మార్గం చాలా ఉంది. నీ ఇష్టం ఉన్నట్టు బతుకు, నీ ఇష్టం ఉన్నట్టు తిను, నీ ఇష్టం ఉన్నట్టు దాగు, నీ ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించు. సరే, ఇప్పుడు కష్టపడితే కష్టపడ్డాం, కానీ తర్వాత అయినా వేవేల అంతమనేది లేని ఆ రాజ్యములో సుఖ సంతోషాలతో, సౌభాగ్యముతో, ఆనందంగా, నెమ్మదిగా బతుకుదాం అనుకుంటే కొద్ది రోజులు దేవుని కోసం కష్టపడదాము గాక. గట్టిగా చెప్పరే. దేవుడు పిలిచాడట, ఆ మోషే పిలిచాడట, ఇదిగో యెహోవా పక్షమున ఉన్నవారు ఎవరు నా పక్షం రండి అంటే, అక్కడ దాదాపు 12 గోత్రాల మంది ఉన్నారట. 40 లక్షల కాలుబలము కలిగిన జనులు ఉన్నారట. ఎవరు వచ్చారు యెహోవా పక్షమున అంటే లేవీయులు మాత్రమే వచ్చారట. చూడండి ఆ మాట, నిర్గమకాండం 32వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం యెహోవా పక్షముగా ఉన్న వారందరూ నా యొద్దకి రండనగా ఎవరు వచ్చారట? లేవీయులు మాత్రమే అందరూ తిరిగి వచ్చారట. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఇప్పుడు లేవీయులు ఎవరిని హత్తుకొని ఉన్నారు? బంగారాన్ని హత్తుకొని ఉన్నారా? దూడను హత్తుకొని ఉన్నారా? మద్యమును, వ్యభిచారమును, లోకాశలను, కోరికలను హత్తుకొని ఉన్నారా? ఎవరిని హత్తుకున్నారట? యెహోవాను హత్తుకున్న వారిగా మోషే పక్షముగా నిలవబడ్డానికి పరిగెత్తుకొని వచ్చారట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దామా? హల్లెలూయా. మరి నీవెవరి పక్షముగా ఉన్నావు ఈ రోజున? నీవెవరి పక్షంగా ఈ రోజున్న? ఈ ఒక్కరోజే ఆలోచించు. జీవితం అంతా ఈ ఒక్కరోజే దేవుని పక్షముగా ఉండి ఏ పని చేశావు? దేవుని పక్షంగా ఉండి నీలో నీవే ఏం చేసుకున్నావు? శుద్ధీకరణ కానీ, ఉపవాస ప్రార్థనలో కానీ దేవుని పక్షం, నేను ఇది మార్చుకున్నాను, నేను ఇది సమర్పించుకున్నాను, నాలో నేను ఇది కొత్తగా దేవుని కోసం ఆరంభించాను అనే తీర్మానం, యెహోవా పక్షపు వారిగా మారేటట్లుగా మనలో ఏం కలిగింది? కార్యాలు ఏం నూతనమైన మార్పు మనలో జరిగింది? ఏం మనసు మనం మార్చుకున్నాం? ప్రైజ్ ది లార్డ్. చెప్పరే గట్టిగా హల్లెలూయా. యెహోవా పక్షముగా ఉన్న వారందరూ లేవీయులేనంట. ఆ లేవీయులందరూ మోషే దగ్గరికి వచ్చారు. తర్వాత ఏం జరిగింది? దేవుడు ఆజ్ఞాపించాడట, మోషే ఆజ్ఞాపించాడట, మిగిలిన వారందరినీ కూడా యుద్ధము జరిగినట్లుగా అక్కడ అనేక మంది హతులైపోయారు. కానీ ప్రారంభించింది ఎలాగ ప్రారంభించారు? కానాను దేశానికి వెళ్తామని ప్రారంభించారు. మార్గ మధ్యములోనే
హతులైపోయారు. ఆత్మీయులు కూడా బాగానే క్రైస్తవ జీవితాన్ని ఆరంభిస్తున్నారు, కానీ మార్గ మధ్యములో ఆకర్షణలు వస్తున్నాయి, భేదాలు వస్తున్నాయి, లేకపోతే పాపం ఆకర్షిస్తుంది, లేకపోతే ఆహారం, లేకపోతే డబ్బు, లేకపోతే వ్యక్తులు, పరిస్థితులు ఏం చేస్తున్నాయి, మనుషులు ఆత్మీయులను అంటే ఆకర్షిస్తున్నాయి. ఇలా ఏమైపోతున్నారంటే మార్గములోనే ఆగిపోతున్నారు. దేవుని ప్రియులారా, అట్లా ఆగిపోయేవారిగా మనం ఉండక సాగిపోదుముగాక. ఏది మనల్ని ఆపకూడదు, ఏది మనలో దేవుడు వెలిగించిన దీపమును ఆర్పకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఏది ఆరిపోయేటట్లుగా ఆగిపోయేటట్లుగా మనం ఉంటే మనం ఇంకెందుకు భక్తి చేయడం? ఇక అదే అంటారు కదా, తెలిసి పాపం చేసిన వాడికంటే తెలియక పాపం చేసిన వాడికంటే తెలిసి పాపం చేసిన వాడు రెండంతల శిక్ష అనుభవిస్తాడట. కొంతమంది క్రైస్తవులుగా మారిన తర్వాత, ఆత్మీయ జీవితం కొనసాగిస్తున్న తర్వాత కూడా ఇంకా విడుదల లేని వారి వలె, ఇంకా మార్పు లేని వారి వలె, ఇంకా జీవితంలో ఏమాత్రము కూడా కొత్త దేవుని కోసం ఒక కొత్త క్రియలు చేసేవారి వలె, ఒక నూతన అలవాట్లు నేర్చుకునే వారి వలె, ఒక మంచి అలవాటు, ప్రార్థన లేని వారు ప్రార్థన చేయడం, ఉపవాసం లేని వారు ఉపవాసం నేర్చుకోవడం, లేకపోతే పరిచర్య లేని వారు పరిచర్య చేయడం. ఎన్నో దైవజనుడు కూటమి ఏర్పాటు చేసుకుని సంఘంలో ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఈ బిడ్డ మరి అంత చదువు చదివినా కూడా ఎప్పుడు చూసినా మా మందిరంలో అందరు అన్నాలు తిన్న తర్వాత అందరు అన్నాలు తిన్న ఎంగిలి గిన్నెలు అడుగుతూ ఉంటే చాలా బాధ అనిపించేది నాకు. ఎంత చదువుకొని కూడా మరి బిడ్డ ఎంత తగ్గించుకుంటుందని బాధ అనిపించేది. అయ్యా బిడ్డకి చదువు తగిన దీవెన ఇవ్వయ్యా అని నిండు మనసు సేవకుడు ప్రార్థించాడట. మన గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని స్తుతి కూటమి ఏర్పాటు చేసుకున్నారు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి తగ్గింపు మనలో ఉండాలి. దేవుని కోసం మనం ఒక కొత్త విషయాలు ఇప్పటివరకు ఏదైతే చేయలేదో అది చేయాలి. నువ్వు మొదటిగా ప్రైజ్ ది లార్డ్. తగ్గింపు లేదా తగ్గించుకో, పరిచర్య లేదా పరిచర్య చేయి, ఏది లేదో అది ఆరంభించు. అసలు లేనివి కొత్తవి దేవుని కోసం చేయడం కాదు, అసలు విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టట్లేదు. దేవుని బిడ్డలు అనబడుతున్నవారు విడిచిపెట్టాల్సినవే విడిచిపెట్టట్లేదు. నువ్వు విడిచిపెట్టకుండా ఉన్నన్ని రోజులు ఆవిడ ఎవరో బొమ్మను దాపెట్టుకుందట. వాళ్ళ తండ్రి రాగానే కింద దాపెట్టుకొని కడగా ఉన్నాను తండ్రి ముట్టమాకు అన్నిందట. అబద్ధం చెప్పిందట. ఏమైపోయింది? అవునా కాదా? పూర్తిగా పోయిందా లేదా? అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడే వర్ధిల్లుతాడు, దాన్ని దాచిపెట్టుకున్నవాడు నాశనం అవుతాడని ఉంది కదా. మనం విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టట్లేదు. దేవుని కోసం నూతనమైన కార్యాలు ఎప్పుడు ఆరంభిస్తావు ఇక నువ్వు? ప్రైజ్ ది లార్డ్. శబ్దమ్మ గట్టిగా హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఆత్మ సంబంధమైన వారిగా, యెహోవా పక్షముగా నిలవబడే వారిగా, లేవీయులుగా మనం మార్చబడుదుముగాక. లోకస్తుల వైపు కాదు, పరిస్థితుల వైపు కాదు, ధనం వైపు కాదు, మనుషుల వైపు కాదు, మనము దేవుని పక్షపు వారిగా మార్చబడుదుముగాక. మరి అహరోనులో మరొక లక్షణాన్ని మనం గమనించినట్లయితే చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకుందాం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలు గెలిచిరి. అహరోను హూరులు ఆ పక్క ఒకడు ఈ పక్క ఒకడు మోషే చేతులు ఆదుకొనగా నిలకడగా ఉండెను. హల్లెలూయా. ఈ సందర్భం మనందరికీ తెలిసిందే కదా. మోషే చేతులెత్తి ప్రార్థిస్తున్నంతసేపు తన ప్రజలైన ఇజ్రాయేళ్లకు జయం కలుగుతుంది. యెహోషువ యుద్ధం చేయడానికి వెళ్ళాడు, యెహోషువకి జయం కలుగుతుంది. మోషే ఎంతసేపు చేతులెత్తి ఉంచగలుగుతాడండి? ఎంతసేపు చేతులెత్తి ఉంచగలుగుతాడు? కొంతమంది దైవజనుల మందిరాలు ఆ కాలంలో, ఇప్పుడు నాకు అలాంటి వారు ఎవరు కనపడలేదు, ఆ కాలంలో ఆ మందిరాలు కనపడ్డాయి. నేను కూడా అలాంటి అనుభవాలు నేను కూడా అనుభవించాను. మరి కొన్ని పాకల్లోనికి, మందిరం లాంటి పాకలు ఉండేవి ఆ రోజుల్లో. ఆ మందిరంలోనికి వెళ్తే 2 తాడ్లు వేలాడుతూ ఉండేవి, 2 తాడ్లు వేలాడుతూ ఉండేవి. విచిత్రం అనిపించేది. అన్న ఈ తాడ్లు ఎందుకన్నా అని అడిగేవాడిని నేను. తాడ్లు గుర్తుపట్టలేదా అనేవారు.
ఏందన్నా నాకు అర్థం కాలేదు, తాడులు ఎందుకు అర్థం కాదు, ఆరాధనలో తాడులు ఎందుకని నాకు అర్థం కాదు, ఏమైనా బాక్స్ కడతారా, ఏమైనా స్పీకర్ కడతారా ఏందని అనుకునేవాడిని. ఆ దైవజనులు చెప్పేవారు, రాత్రంతా కూడా నేను చేతులు ఎత్తి ప్రార్థన చేసేట అలవాటు నాకుంది. అయితే నాకు చేతులు ఎత్తి మనం ఉంచలేం, ఎవరు కూడా ఉంచలేరు అట్లాగా చేతులు. ఒక పావు గంటే ఉంచలేకపోతున్నాం మనం ప్రార్థనలో మోకాల మీద, అవునా కదా? అలాంటిది ఆయన రాత్రంతా ప్రార్థన చేయాలంటే, చేతులు ఎత్తి ఉంచాలంటే మరి మనం నిలవబెట్టలేదు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ రెండు తాళ్లలో తన చేతులంతా ఆయన కట్టేసుకునేవాడట, చేతులు ఎత్తి ఉంచేవాడట. ఆయన ఉన్నంతసేపు ఉంచేవాడట, ఇక ఉంచలేనంతసేపు ఇక అట్లా వదిలేసేవాడు. అయినా తాళ్ళు ఏం చేస్తాయి, చేతులు ఎత్తే ఉంచుతాయి. హల్లెలూయా. అలాగనే మోషే కూడా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నంతసేపు ప్రార్థన చేస్తున్నాడు. ఎంతైనా వయసు అయిపోయిన మోషే కదా, చేతులు బరువెక్కాయి. ఇక దించుతా ఉన్నాడు. ఇప్పుడు అహరోను మోషేలు దాన్ని గమనించారట, అహరోను హూరులు దాన్ని గమనించారట. మోషే చేతులు దించుతుంటే యెహోషువకు అపజయం, మోషే చేతులు ఎత్తుతున్నప్పుడు యెహోషువకి జయం కలుగుతుంది, అంటే ఇజ్రాయేల్ ప్రజలకి జయం కలుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, మోషే చేతులు ఎత్తే ఉంచాలి. అంటే ఏం చేశారంటే వీళ్ళు పరిగెత్తుకొని వెళ్ళి ఒక రాయిని తెచ్చి మోషేని ఆ రాయి మీద ఆనుకునేటట్లుగా చేసి, ఆ భుజం దగ్గర ఒకరు, ఈ భుజం దగ్గర ఒకరు, ఇద్దరు అహరోను హూర్లు మోషే చేతిని ఆదుకున్నారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని బిడలంగా మనల్ని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అని అంటే, మొదటిగా యెహోవా పక్షపు వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే యెహోవాని హత్తుకొని ఉండేవారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అద్భుత రీతిగా ఆశీర్వదిస్తాడు. అలాగే మూడవదిగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మోషే చేతులు ఆదుకున్న అహరోను కర్ర ఎప్పుడు చిగురించిందంటే, సేవకుడు చేతులు దించకుండా, సేవకుడు పరిచర్య ఆగిపోకున్నట్లుగా తోడ్పడినంత కాలము మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. సేవకుడికి నేనెందుకు చేయాలి, సంఘములో ఏదేమైతే నేనెందుకు ఉండాలి, నా బతుకు నాకు లేదా, నా కుటుంబం నాకు లేదా అని అహరోను అనుకోలేదు. అహరోను ఎప్పుడైనా సరే తన నాయకుడు చేతులు ఎత్తుంటేనే మనకు జయం, ఆయన చేతులు దించితే మనకి ఎన్నున్నా దండగే అన్నట్లుగా అహరోను ఆలోచించాడు. కనుకనే హూరుకు చెప్పాడు, ఆ ఇద్దరు కలిసి వెళ్ళి ఆ మోషే చేతుల్ని ఆదుకోగలిగాడు. కానీ నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసా, మన సంఘంలో అలాంటి వారు లేరనే నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను, అలాంటి వారు లేకుండా ఉండాలనే కోరుకుంటున్నాను. ఎలాంటి వారు అంటే, సేవకురాలు సేవకుని పిల్లలు కొంచెం బాగున్నారంటే, అమ్మో వీళ్ళు బాగా ఎదుగుతున్నారు, ఏమో వీళ్ళు బాగా వృద్ధులుతున్నారు, ఓర్చుకోలేరు. వీళ్ళకి ఎందుకు చేయాలి, వీళ్ళకి ఎందుకు పెట్టాలి, వీళ్ళకి ఎందుకు చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే డైవర్సిఫై చేస్తారు. దేన్ని డైవర్సిఫై చేస్తారు, రోజున విశ్వాస సమాజం ఆ రీతిగా వారికి వ్యక్తిగత ఆలోచనల చొప్పున కొనసాగుతూ ఉన్నారు. కానీ అహరోను అలా కాదట, ముందు నా మోషే చేతులు ఎత్తుకుంటేనే మేము బాగుపడతాం అన్నాడట. హల్లెలూయా. అది దేవుని చిత్తం, అది దేవుని ఆశీర్వాదం అందులో నుంచే వస్తుంది. మోషే చేతులు ఎత్తినప్పుడే ఇజ్రాయేలుకు జయం. సేవకుడు ఎప్పుడైతే ఆ సంఘము కోసం లేక దేవుని కోసం ప్రయాసపడుతూ పరిగెడుతూ ఉంటారో అప్పుడే ఆ సంఘానికి జయము. అంతేగాని మరి సేవకుడిని ఆదుకోకుండా, సేవకుడు ఏమైపోతే మాకెందుకు, సేవకుడు ప్రార్థన చేయకపోతే మాకెందుకు, సేవకుడు పరిచర్య చేయకపోతే మాకెందుకు, సేవకుడు మరి బాగా బలంగా వాడబడకపోతే మాకెందుకు, మేము బాగుంటే చాలు, మా కుటుంబం బాగుంటే చాలు అన్నట్లుగా సమాజం ఉండరాదు.
సేవకుని బాగోగులు లేక నాయకుని బాగోగులు మన ప్రధానముగా మనం ఎంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కరే ఆమేన్ చెప్పారండి. బా హల్లెలూయా. ఎంతమంది సేవకులను ప్రేమిస్తున్నారు? హల్లెలూయా చెప్పండి. ప్రేమించడం అంటే ఐ లవ్ యూ అని చెప్పడం మాత్రమే కాదు కదా. ప్రేమించడం అంటే వాళ్ళ బాగోగులు కూడా చూసుకోవాలా వద్దా? ప్రైజ్ ది లార్డ్. ప్రేమ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే అయిపోయిద్దా? దేవుని ప్రియులారా, అహరోన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు చిగురించేవాడిగా, ఫలములు కాసేవాడిగా అహరోన్ని మార్చాడు? ఆ కర్రని సైతం మందసంలో పెట్టుకున్నాడు అని అంటే ఆ మందసము ఆ అహరోనట మరి దేవుని పక్షముగా ఉన్నవాడిగా ఉన్నాడట. అలాగే అహరోనట దేవుని సేవకుని అనగా మోషేని ఎన్నుకొని ఆయన చేతులు బరువెక్కకుండా ఆదుకునేవాడిగా ఉన్నాడట. ప్రైజ్ ది లార్డ్. నేను అక్కడక్కడ ప్రార్థన కూటాలకు వెళ్ళినప్పుడు పరిచర్యకి ఏదైనా వదిలినప్పుడు, అయ్యా ఎవరైనా ప్రార్థన చేయడానికి కొద్ది రోజులు మరి నేను మెసేజ్ పెడతా ఉండేవాడిని, ఎవరైనా ప్రార్థన చేయండి, ఎవరైనా ప్రార్థన చేయండి అని. ఎవ్వరూ ప్రార్థన చేసేవాళ్ళు నాకు కనపడక ఇక అసలు చెప్పడం కూడా మానేశాను. ఇక ఓ సేవకుడు దైవజనులు మన అయ్యగారి గురించి నేను విన్న సాక్ష్యం ఏంటంటే, అయ్యగారు ఎప్పుడైతే బలిపీఠం ఎక్కి వాక్యము చెప్పడం మొదలు పెడతాడో అప్పుడు వారి కుటుంబానికి మెసేజ్ పెడతాడట, నేను వాక్య పరిచర్కి వెళ్తున్నాను, ప్రార్థన చేయండి అనగానే అక్కడ వాళ్ళందరూ తన దగ్గర ఉన్న సమాజం అంతా కూడా మోకాళ్ళ మీదకి వస్తారట. ప్రైజ్ ది లార్డ్. ఆ మందిరంలో ఉన్న వారందరూ కూడా మోకాళ్ళ మీదకి వస్తారట. వచ్చి ఇక ప్రార్థన చేస్తారట. అయ్యగారు వాక్యం చెప్తున్నారు, ఆ వాక్యాన్ని ఆశీర్వదించండి, వాక్య పరిచర్యలో అయ్యగారిని వాడుకోనండి, ఆ వాక్య పరిచర్యలో బలంకమైన కార్యాలు చేయండి అని ప్రార్థన చేయడం మొదలు పెడతారట. నాకు కూడా ఒక అనుభవం, నేను జమ్మలమడక అనే ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు ఒక రోజున మరి చాలా కూటాలు ఏర్పాటు చేశాం. దేవుని కృపను బట్టి ఒక రోజు 2 రోజులు సభలు ఏర్పాటు చేశాం. మొదటి రోజు బాగా జరిగింది. రెండో రోజు ఇక సభ ప్రారంభించాం. బాగా జరుగుతుంది, జనాలు బాగా వచ్చారు. ఇక దైవజనుడు వాక్యం కోసం నిలబడ్డాడు, వాక్య ప్రకటన మొదలుపెట్టాడు. ఇక మేఘాలు ఉరమడం మొదలుపెట్టాయి, కమ్ముకున్నాయి మబ్బులు, ఆ మేఘాలు ఉరవడం మొదలుపెట్టాయి. అమ్మో ఇక అయిపోయింది, భయంకరమైన వర్షం పడిద్ది అనేటట్లుగా మారిపోయింది పరిస్థితి. మెరుపులు వస్తున్నాయి, ఉరుములు ఉరుముతా ఉన్నాయి. ఈ ప్రజలందరూ ఎటు దిక్కు పారిపోవాలని రెడీ అవుతున్నారు. వాక్య పరిచర్య మొదలు పెట్టారు. అప్పుడే రెండో రోజు విస్తారంగా ప్రజలు వచ్చారు. భలే భయం వేసింది, భలే భారం అనిపించింది. ఇక స్టేజ్ దిగిపోయాను. స్టేజ్ వెనకాలకి వెళ్ళి చేతులు ఎత్తి ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనుడు వాక్యం చెప్తా ఉన్నాడు. పెద్ద దైవజనుడు పిలిచాం. ఆ రోజుల్లో మనకున్న దైవజనులు, వారిని పిలిచాం, వాళ్ళతో వాళ్ళు వాక్య పరిచర్య చేస్తున్నారు. వెనకాల స్టేజీ దగ్గర మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. ప్రార్థిస్తుంటే దైవజనుడు వాక్యం చెప్తా ఉన్నాడు. సుమారుగా 2.5 గంటలు వాక్యం చెప్పాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 2.5 గంటలు. అప్పటికి ఒక అరగంట పావుగంట వాక్య పరిచర్య అయిపోయింది. ఇక అప్పుడు ఉరుములు మొదలైనాయి. ఇక మరలా వర్షం పడిద్దేమో అనుకునే టైంకి నేను వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. వాక్య పరిచర్య జరుగుతూ ఉంది, బలమైన కార్యాలు. ఆ రోజున ఆ వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత ఎంతమంది వచ్చి మరి వాక్యం నన్ను దర్శించింది, ఆత్మీయంగా బలపడ్డాను. ఇట్లా ఎంతోమంది వాక్యం గురించి ఆ రోజు సాక్ష్యం చెప్పడం జరిగింది. హల్లెలూయా. మరి ఆ సేవకునితో పాటు వచ్చిన వాళ్ళే తర్వాత చెప్పిన మాట ఏమిటంటే, అన్న ఆ వాక్యం ఆ అన్నగారు ఎన్నోసార్లు ఎన్నో ప్రాంతాలు చెప్పారు, కానీ అది కాదు క్రియ చేసింది, మీరు స్టేజీ వెనకాల మోకాలేసి ప్రార్థన చేశారే అదే క్రియ చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దాని వెనకాల ఒక సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే ఒంటిగా ఎప్పుడు కూడా సేవ చేయకూడదని ప్రభువే చెప్పాడు. నీవు ఖచ్చితంగా జతలుగా వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ దేవుని సేవకుడు పరిచయం చేస్తున్నాడు. ఈ సేవకుని వెనకాల ప్రార్థన అనే సపోర్ట్ ఉండాలి. ఆమెన్ చెప్పరే. ప్రార్థనే లేదు. ఎవరికైనా అమ్మ ప్రార్థన చేయండి అంటే, సరే సాయంకాలం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం, ఉదయకాలం ప్రార్థనలో జ్ఞాపకం అంటే మనకున్న పనులు, మనకున్న వ్యాపారాలు, అందరికీ వెసులుబాటు ఉండదు. వెసులుబాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అని అంటే, ఇక మన కార్యక్రమాల గురించి మనం మాట్లాడకపోవడమే మంచిది.
దేవుని ప్రియులారా, అహరోను చేతులు ఆదుకునే లక్షణం ఉంది కనుకనే అహరోన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన కర్ర చిగురించింది, పువ్వులు పూసింది, పండ్లు కాసింది. హల్లెలూయా. సపోర్టుగా, సేవకునికి, నాయకునికి సపోర్టుగా మనం ముందుముగాక. ఆమేన్. కేవలం ఆమెన్ చెప్పడమేనా? ఏమైనా సపోర్ట్ చేద్దామనే మనసు కలిగిందా? కలగలేదా? కలిగింది. చేతులైతే హల్లెలూయా చెప్పండి. చివరిగా ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 48వ వాక్యం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 48వ వాక్య భాగాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అతడు చచ్చిన వారికిని బ్రతికిన వారికిని మధ్య నిలవబడగా తెగులు ఆగిపోయాను. దాని మీద వాక్యం కూడా చదవండి. అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. చచ్చిన వారికి బతికిన వారికి మధ్య నిలవబడగా ఆ తెగులు ఆగిపోయాను. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. పిల్లరా, అహరోన్లో కనబడే ఈ లక్షణాన్ని మనం ఆలోచన చేస్తే ఆయనకున్న మరో లక్షణం ఏంటంటే, మోషే చెప్పినట్టు అహరోను పరిగెత్తుకొని వెళ్ళి ఏం చేశాడట? ధూపము వేశాడు. ఏం చేశాడట? ఎవరి దగ్గర చెప్పండి. సాంబ్రాణి పొగ కొనుక్కుందామా? సాంబ్రాణి కొనుక్కుందాం పొగ వేయటానికి, ధూపం వేయడానికి. ధూపం అంటే ఏమిటి? ఎవరి దగ్గర చెప్పండి. ధూపం అంటే ఏమిటి? గడిచిన సంవత్సరాంత ఉపవాస ప్రార్థనలో ధూప వేదిక గురించి మనం ధ్యానం చేశాం. ఒకటి మరి మీకు గుర్తుందో లేదో? గుర్తున్నవారు మాత్రం హల్లెలూయా చెప్పండి. ఎన్నో ఆత్మీయ విషయాలు మనం దాంట్లోంచి మనం నేర్చుకున్నామా లేదా? ప్రభు చిత్తమైతే ఈ సంవత్సరాంత ప్రార్థనలో మరొక ప్రత్యక్షపు గుడారపు ఉపకరణముల గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. మీరు సహకరిస్తే ఆ మూడు రోజులు పగలు రాత్రి చక్కగా శ్రద్ధగా పాలు పొందితే మాకు కూడా కొంచెం ఆసక్తి కలిగి కొన్ని విషయాలు నేర్పించాలి, బోధించాలని ఆసక్తి కలుగుతుంది. ఒకసారి నాకు వీలున్నప్పుడు వస్తా, ఒకసారి నాకు వీలు లేకపోతే నేను రాను అనేటట్లుగా ఉంటే నాకు కూడా ఆసక్తి ఉండదు. కనుక మీ ఆసక్తిని బట్టే వాక్య ప్రత్యక్షత, వాక్య పరిచర్య జరుగుతుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. చివరిగా అహరోను గురించి మనం చదువుతున్న మాట ఏమిటంటే, అహరోను ఎలా ఉన్నాడట? చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో ధూపము వేసేవాడిగా ఉన్నాడు. నశించిపోతున్న ఆత్మలకి, రక్షణ పొందిన ఆత్మలకి మధ్యలో మనందరము కూడా ప్రార్థించు వారిగా ఉందముగాక. ఆ తెగులు ఈ రక్షణ పొందిన వారి మధ్యలోనికి రాకూడదు. అలాగే ఈ నశించిపోయే వారు కూడా అనేక మంది రక్షణ పొందిలో గుంపులోనికి చేర్చబడాలి అని అంటే ధూపం వేసేవారిగా మనం మార్చబడదుముగాక. ధూపము లేకుండా నీవేమి చేయలేవు. ఒక ఆత్మ రక్షణ పొందాలన్నా, దేవుని ప్రత్యక్షతలు పొందాలన్నా, దేవుని దగ్గర ధూపం వేసేవారికి దేవుని ప్రత్యక్షతలు కలుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. మరి ధూపం వేసేవారిగా నువ్వు ఉండగలగాలి. వాడెవడో చచ్చిపోతాడు నాకెందుకు అన్నట్లుగా ఉండకూడదు. సంఘంలో ఆడెవడికో బాధ వచ్చింది అన్నట్లున్నా నాకెందుకని ఉండకూడదు. ఉదయకాలం నుంచి మనం ఏం చేస్తున్నాం? ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తున్నాం. ఎందుకని? వాక్యం చెబుతుంది, మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించండి. ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఉదయం నుంచి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకున్నామా లేదా? ఒకరి కోసం ఒకరు ప్రార్థించారా లేదా? అలాగునే ఏం చేస్తుంది ఆ ప్రార్థన అంటే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అహరోను ధూపం వేసేవాడిగా ఉన్నాడు. మోషే చెప్పాడు, మోషే అహరోను ధూపం పట్టుకొని అర్జెంటుగా బయలుదేరు, ఇదిగో చచ్చిన వారికి మధ్యలో నిలవబడు, బతికిన వారికి మధ్యలో నిలవబడు, తెగులు వేగంగా వస్తున్నాయి, అది ఆగిపోయినట్లుగా మధ్యలో నిలవబడు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఆ తెగులు అహరోనికి తగలదా? ఒకవేళ ఆ తెగులు అహరోనికి తగిలితే అహరోను ఏమైపోవాలి? కరోనా టైంలో కరోనా అందరికీ వస్తూ ఉందంటే, నువ్వు నడుము కట్టుకొని నేను కరోనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కరోనా వాళ్ళకి సేవ చేస్తానని ఎవరైనా పోయారా? కట్టుకున్న భర్త పోలేదు, కట్టుకున్న భార్య పోలేదు. అవునా కదా? కడుపున పిల్లలు కూడా కర్రకి సంచీలు తగిలిచ్చి తల్లిదండ్రులకి ఇచ్చిన వదంతాలు చూడలేదా? కానీ అహరోనట ప్రాణమునకు తెగించి ధూపం వేయటానికి వెళ్ళాడట. ప్రైజ్ ది లార్డ్.
మనము కూడా మన శరీరం నలిగిపోయినా పర్వాలేదు అన్నట్లుగా ప్రార్థన చేయటానికి మనం పూనుకొందుముగాక. నిద్ర లేకపోయినా పర్లేదు, వేకుజాము లేస్తాను నేను. శరీరం నలిగిపోయినా పర్లేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను నేను అనేటట్లుగా మనం ఈ కొన్ని విషయాలు, చిన్న చిన్న విషయాల్లోనే మనం జయం పొందలేకపోతున్నాం. చచ్చిన వారికి బతికిన వారికి ఎలా నిలబడగలుగుతాం? ఇంట్లో మారుమనసు లేని వారు ఉన్నారు, నశించిపోయేవారు ఉన్నారు, కుటుంబంలో ఉన్నారు, సంఘంలో ఉన్నారు. వారు రక్షణలో రావాలంటే ఆ ఊరికి అరే బాప్తిజం పొందు, మారుమనసు అయిపోయిద్దా? నువ్వు బలవంతంగా గుర్రాన్ని నీళ్ళ దగ్గర దాకా తీసిపోతావు, బాప్తిజం ఇస్తావు. కానీ వాడు బాప్తిజం నిలవబడాలంటే వాడు మనసు మారాలా వద్దా? ఆ మనసు మారాలంటే ఎలా జరగాలి మరి? అది నీ మోకాళ్ళ ప్రార్థనే, నీ ఉపవాస ప్రార్థనే. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలవబడి ఆ తెగులుని ఆపేటట్లుగా ప్రార్థనా పరులుగా మార్చబడదుముగాక. ఆమేన్. నాకెందుకు వాడికి ఎన్ని చెప్పినా కానీ వాడు కాలు ఎరిగినా అప్పుడే వాడికి తెలిసింది అనుకుంటే వాడు బాగుపడతాడా? కాలు ఎరిగినా బాగుపడరు కొంతమంది, కాబట్టి చేతులు ఎరిగినా కొంతమంది బాగుపడరు. బుద్ధి మారేదాకా వాడికి ఎన్ని దెబ్బలు తగిలినా మనసు మారదండి. వాడు మనసు మారితే అన్నీ మారుతాయి, అవునా కాదా? నేను చెప్తే వినలేదు, వాడికి అది కావాలి అప్పుడు తెలిసి అని అనుకుంటే మారతాడా? అట్లా కాదు ప్రియులారా. మనము చచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో నిలవబడే వారిగా ఉందుముగాక, ధూపం వేసేవారిగా ఉందుముగాక. మనల్ని బట్టి ఆ తెగులు ఆగిపోవాలి ఆ కుటుంబంలో, మనల్ని బట్టి ఆ శాపం ఆగిపోవాలి ఆ కుటుంబంలో, మనల్ని బట్టి రక్షణ విస్తరించాలి ఆ కుటుంబంలో. ఆమె చెప్పుకోరే గట్టిగా. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఒకటి నువ్వు దేవుని హత్తుకొని ఉండాలి, రెండవది నువ్వు దేవుని సన్నిధిలో ధూపం వేసేవాడిగా నీవు ఉండాలి. అలాగే దేవుని సన్నిధిలో నీవు మోషే చేతులు ఆదుకున్నట్లుగా నీ సేవకుని చేతులు ఆదుకునేటట్లుగా నీవు ఉండాలి. ఆ దేవుడు ఈ మాటలన్నీ మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఈ మాటల ద్వారా మనందరినీ అహరోను కర్ర చిగురించినట్లుగా మన జీవితాల్ని ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరందరూ మోకాళ్ళ మీదకి వచ్చి, సర్వోన్నతుడ, సర్వకృపానిధి, మార్చువాడా, ఆకర్షించువాడా, ప్రేమించువాడా, శుద్ధీకరించువాడా, మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి మీ సన్నిధానంలోనికి చేర్చబడి ప్రారంభం నుంచే మేము కూడి మీ సన్నిధానంలో ఏకీభవించి స్తుతించి ప్రార్థనలు చేసి ఒకరినొకరు పురికొల్పుకొని బలపరుచుకొని ఒకరినొకరు ప్రార్థించుకొని ప్రభా మీ సన్నిధానంలో చేరి ఉన్న దానిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. ప్రార్థించిన ప్రతి ప్రార్థనను మీరు సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విజ్ఞాపనను మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాం. ఒకరి కొరకు మేము చేసినటువంటి ఒకరి ప్రార్థన ఒకరి కొరకు ఒకరు బలముగా నిలబడేటట్లుగా స్వామి మీరే ప్రార్థనలు ఆశీర్వాదకరముగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాము. యేసయ్య, మీ దాసుని మీరు నిలవబెట్టుకొని మీరు మాతో సూటిగా స్పష్టముగా మాట్లాడి ఉన్నారు. అహరోను కర్ర చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను అని మీరు మాట్లాడారు స్వామి. అహరోను అప్పటికప్పుడే చిగురించారు. ఆ రాత్రి గడియలోనే, ఒక్క గడియలోనే అహరోను చేతికర్ర చిగురించింది, పువ్వులు పూసింది, బాదము పండ్ల గలదాయిందన్నారు. అయ్యా, అహరోనుకున్న లక్షణములన్నీ మేము కలిగిన ఎడల మీరు కార్యము చేయుటకు ఒక్క గడియ చాలు అని మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అహరోను అనగా ప్రభా యాజకులు అనగా మేమే అని మీరు మాట్లాడి ఉన్నారు. మీరు పిలువబడిన ప్రతి వారు రాజులైన యాజక సమూహముగా పిలువబడి ఉన్నారు అని మమ్మల్ని అందరినీ యాజక రూపముగా మీరు మార్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. యేసయ్య, అహరోనైతే యాజకుడిగా ఉన్నాడని తన యాజక ధర్మం అంతటినీ పాటించాడని మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు స్వామి. అహరోను నిత్యము నిన్ను హత్తుకొనే ఉన్నాడు అని, అయ్యా ఏ పరిస్థితులు వచ్చినా ఏ స్థితిగతుల్లో కొనసాగుతున్నా కూడా అహరోను వలె మిమ్మల్ని హత్తుకొని ఉండాలని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు యేసయ్య. అయ్యా, ఏ పరిస్థితులైనా మిమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రతి పరిస్థితి ఎందును, కలిమి అందును, లేమి అందును, బాధ ఎందును, ఐశ్వర్యమందును, ఆరోగ్యమందును, అనారోగ్యమందును మిమ్మల్ని హత్తుకొని ఉండే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఏమాత్రము మిమ్మల్ని విడిచిపెట్టలేనంతగా అన్యోన్య సహవాసము కలిగి ఉండేటట్లుగా ప్రభా మా ప్రాణ ఆత్మ దేహములను మిమ్మల్ని మాత్రమే హత్తుకొని ఉండేటట్లుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాము స్వామి. అహరోనైతే
మోషే చేతులను ఆదుకొనుటకే నిలువబడి ఉందని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా. సర్వ సమాజం అంతయు యుద్ధములో ఉండగా స్వామి, అహరోను హూరులు మాత్రమే యాజకుల వైపు చూచారయ్యా. ఎందుకు ఓడిపోతున్నారో తోచని పరిస్థితుల్లో జనులు యుద్ధములలోనే కొనసాగుతున్నారు, వారి సొంత ప్రయత్నములలోనే కొనసాగుతున్నారు, కానీ యాజకుల వైపు చూడలేకపోయి ఉన్నారని అహరోను యాజకుని వైపే దృష్టి ఉంచి చూడగా అహరోను ఆదుకున్న దానిని బట్టి ఇజ్రాయిల్ సర్వ సమాజమునకు జయము కలిగిందన్నారు స్వామి. ఆదుకునే మనస్సును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ లోక పోరాటాలు కాదు యేసయ్య, ఈ లోకం సంబంధమైనటువంటి ఈ బంధముల గురించి సంబంధమైనటువంటి యుద్ధములలో మేము పోరాడుట కాదు యేసయ్య. ఆత్మ సంబంధమైన వాటినే వివేచించి గ్రహించుదుము గాక, వాటినే చేపట్టుదుము గాక, వాటి ఎందునే లక్ష్యముంచుదుము గాక. అహరోను మోషే చేతులను ఆదుకున్నట్లుగా మేము ఆదుకునే మనస్సును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అట్టి ఆత్మీయ స్థితిని మీరు మెరుగుపరచమని ప్రార్థన చేస్తున్నాము. ఎందుకు ఓటము, ఎందుకు అపజయమో గ్రహించుకునేటట్లుగా అహరోను వంటి జ్ఞానముతో మీరు నింపండి యేసయ్య, మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాము స్వామి. అహరోను అయితే నిత్యము కూడా మీతో సహవాసము కలిగి ఉన్నాడని, ధూపము వేస్తూనే ఉన్నాడని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. చచ్చిన వారికి, బ్రతికి ఉన్న వారికి మధ్య ధూపార్పిని చేత పట్టుకుని అహరోను ఉండగా తెగులు ఆగెను అని మీరు మాట్లాడి ఉన్నారు స్వామి. మా కుటుంబాల్లో అనేకులు నశించిపోతుండగా యేసయ్య, బ్రతికి ఉన్న వారికి, నశించిపోవుటకు సిద్ధముగా ఉన్న వారికి మధ్యలో నిలవబడి వారి కొరకు ప్రార్థించేటట్లుగా, ప్రలాపించేటట్లుగా ప్రార్థనాత్మను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము స్వామి. ఇక మీదట ఈ నూతన సంవత్సరంలోనుగా అడుగు పెట్టక మునిపే నూతన తీర్మానములను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము యేసయ్య. మీతో అన్యోన్యమైన సహవాసము కలిగి మిమ్మల్ని హత్తుకొని ఉండి సేవకులను ఆదుకునేటట్లుగా, అయ్యా పరిచర్యను ఆదుకునేటట్లుగా, పరిచర్యల కొరకు నిలవబడేటట్లుగా, ధూపము వేసేటట్లుగా తీర్మానములు కలిగించమని ప్రార్థిస్తున్నాము. తీర్మానములలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాము యేసయ్య. అహరోను చేతికర చిగురించినట్లుగా ఈ బిడ్డలలో ప్రతి వారు చిగురించాలి, అన్ని విషయములలో వర్ధిల్లాలి యేసయ్య. ఆ రీతిగా మమ్మల్ని బిడ్డలందరినీ ఒక నూతనమైన తీర్మానంలో మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. రేపటి బల్లకి యోగ్యులుగా మరలా మమ్మల్ని సిద్ధపరచుటకై మీరు మాతో మాట్లాడి ఉన్నారు స్వామి. ఈ మాట ప్రకారముగా సరిచేయండి, పరిశుద్ధపరచండి, బల్లకి యోగ్యులుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాము యేసయ్య. ఇంకను ఉన్నటువంటి అయోగ్యత, అపవిత్రత సమస్తమును మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాము యేసయ్య. రేపటి ఆరాధనని సైతం మహిమగా మీరు మార్చండి, నూతనమైన వారిని మీరు సమకూర్చండి, ఆగిపోయిన వారిని మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. వాక్యం విత్తన మీద ఆశను ఇంకను మీరు బలపరిచి మీ ఆత్మతో నింపి ఇంకను రేపటి దినమున బలమైన సాధనముగా మీ పక్షమై నిలిపి వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి ప్రతి వారికి మెలకు కలిగిన ఆత్మతో మీరు నింపి బలపరిచి యోగ్యులుగా మార్చి స్థిరపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.